హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ బై గాయత్రి. ఈరోజు మనం వచ్చేసి కొత్తిమీర పచ్చడి తయారు చేస్తున్నామండి. కొత్తిమీర నిల్వ పచ్చడి. దానికోసం వచ్చేసి ఫస్ట్ కొత్తిమీర ఇలా చిన్న చిన్న కట్ చేసుకొని శుభ్రంగా కడిగేసి పెట్టుకోండి, మట్టి అది లేకుండా. ఇప్పుడు దీన్ని వచ్చేసి మనము తడి లేకుండా ఆరేసుకోవాలండి. ఏదైనా కాటన్ క్లాత్ తీసేసుకొని తడేం లేకుండా మనం తడి ఆరిపోయేంత వరకు ఫ్యాన్ గాలి కింద ఆరేసుకోవాలండి. ఎండలో మాత్రం పెట్టద్దు, ఫ్యాన్ గాలి కింద మాత్రమే ఆరేసేయాలి. కొత్తిమీర మొత్తం పెద్దగా ఇలా దూరం దూరం పరుచుకుంటూ ఫ్యాన్ దగ్గర వచ్చేసి మనం తడిపోయేదాకా ఆరేసుకుందామండి. చూడండి, ఇక్కడ ఆరేస్తుంటే మా ఫ్రూటీ అనేది వస్తుంది. ఇది వచ్చేసి మా ఫ్రూటీ అండి, కాక్టైల్ అండి ఇది. దీని పేరు వచ్చేసి మేము ఫ్రూటీ అని పెట్టుకున్నాము. ఫ్రూటీ కమ్ ఫ్రూటీ కమ్. చూడండి, కొత్తిమీర అనేది కాక్టైల్స్ పెడితే మంచిదండి. ఏదైనా బర్డ్స్ పెడితే చాలా మంచిది కొత్తిమీర అనేది. అది యాంటీబయాటిక్గా పనిచేస్తుందండి. మా ఫ్రూటీ వచ్చేసి కొత్తిమీర తింటుందని నిదానంగా ఎప్పుడు అలవాటు చేసుకుంటుంది. అది చూడండి, కొత్తిమీర ఎలా తొక్కుతుందో మళ్ళీ వెళ్ళిపోతుంది. చూడండి, మేము ఫ్రూటీని తెచ్చుకొని 1 month కూడా కాలేదండి. చాలా అల్లరి అయిపోయింది. ఫస్ట్ బేబీగా ఉన్నప్పుడు తెచ్చుకున్నాం 15 days అప్పుడు. ఇప్పుడు వచ్చేసి 1 month కూడా కాలేదండి. చాలా అల్లరి చేస్తుంది ఇది. హెయిర్ కూడా ఇంకా పూర్తిగా రాలేదండి, వస్తుంది ఇంకా దానికి. చూడండి, కొత్తిమీర తీసుకొని తింటుంది. పూర్తిగా తినదు, అందులో ఉండే లిక్విడ్ ఉంటుంది కదా, ఆ లిక్విడ్ వచ్చేసి తాగుతుంది అది. కొత్తిమీరలో ఉన్న లిక్విడ్ మాత్రం తీసుకుంటుందండి అది. ఆకు అనేది అలాగే వదిలేస్తుంది. చూడండి ఎలా తింటుందో కొత్తిమీర వచ్చేసి. చూడండి, కొత్తిమీర అయితే మొత్తం ఆరిపోయిందండి, వాటర్ ఏం లేదు. చూడండి, నాకైతే 1 hour పట్టిందండి. ఫ్యాన్ కింద పెడితే 1 hour పట్టింది నాకు ఆరడానికి. మీరు కొత్తిమీర ఆరిందో లేదో చూసి తీసేసుకోండి పక్కకి. నాకైతే 1 hourలో ఆరిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పచ్చడి ఎలా తయారు చేయాలని చూద్దాము. ఒక బౌల్ వచ్చేసి కొత్తిమీర తీసుకున్నా అండి. మన క్వాంటిటీ కోసం వచ్చి చెప్తున్నా అండి. ఏదైనా సరే ఒక గిన్నెతో కొత్తిమీర తీసుకోండి. ఈ కొత్తిమీర వచ్చేసి ఫస్ట్ పక్కన ఉంచుకున్నాము. మనం ఏ బౌల్తో అయితే కొత్తిమీర తీసుకున్నామో ఇదే బౌల్తో అండి కొత్తిమీర తీసుకుని నేను కొత్తిమీర పక్కకు తీసేసుకున్నా. అదే బౌల్తో వచ్చేసి మనము మిరపకాయలు తీసుకోవాలండి. హాఫ్ తీసుకోవాలి. మనము ఫుల్గా 1 cup వచ్చేసి కొత్తిమీర తీసుకుంటే 1/2 cup వచ్చేసి మిరపకాయలు తీసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి లావు నిమ్మకాయ సైజు వచ్చేసి చింతపండు తీసుకొని శుభ్రంగా వాటర్తో అయితే, చల్లని వాటర్తో అయితే క్లీన్ చేయొద్దండి. కొద్ది వేడి వాటర్తోనే క్లీన్ చేసి తర్వాత వేడి వాటర్తోనే మనం నానబెట్టాలి. చూడండి, కొద్ది వేడి వాటర్ పోస్తున్నాను క్లీన్ చేసేదానికి ఫస్ట్. చూడండి, క్లీన్ చేసిన తర్వాత ఏమైనా డస్ట్ ఉంటుందని చెప్పేసి క్లీన్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి చింతపండు మునిగేంత వరకు వాటర్ అండి. చూడండి, ఇంత వాటర్ వేస్తే సరిపోతుంది. పూర్తిగా మునగాల్సిన అవసరం లేదండి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. జస్ట్ కొద్దిగా వాటర్ వేసి వేడి నీళ్ళు మాత్రమే వేయాలి, చల్ల నీళ్ళు వేయద్దు. చల్ల నీళ్ళు వేస్తే చట్నీ అనేది చెడిపోతుంది కాబట్టి వేడి నీళ్ళు వేసాను. ఇప్పుడు దీన్ని వచ్చేసి పక్కన ఉంచుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో వచ్చేసి మెంతులు అండి, 1 స్పూన్ మెంతులు. నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ ఆవాలండి వేసిన తర్వాత దోరగా వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకోండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి, అందుకే లో ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి. చూడండి, ఇవైతే వేగిపోయాయి. వీటిని వచ్చేసి మనం మిక్సీ జార్లోకి తీసేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేద్దాము. ఆయిల్ వేసిన తర్వాత మనం ఒట్టిమిర్చి పక్క పెట్టుకున్నాం కదా, ఒట్టిమిరపకాయలు అవి వచ్చేసి వేయించుకుందామండి. బాగా రోస్టెడ్గా వేయించుకోవాలి. ఇవి కూడా ఈ ఒట్టిమిర్చి బదులు కారం కూడా మనం వేసుకోవచ్చండి, కారం పొడి. బట్ ఏమంటే ఒట్టిమిరపకాయలు వేసుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చట్నీలకి. త్వరగా వేయించుకోవాలి. చూడండి, ఇవైతే వేగిపోయాయి. వీటిని కూడా వచ్చేసి మనం మిక్సీ జార్లోకి తీసేసుకున్నాము. ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత మొత్తం వచ్చేసి మనము మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను నేను. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి మనం మిరపకాయలు వేయించుకున్నాం కదండి, అదే బాండీలో వచ్చేసి మనం కొత్తిమీర తీసుకున్నాం కదా, ఆ కొత్తిమీర కూడా వేయించుకుందామండి. నేను అదే బాండీలో ఆయిల్ ఉంది కాబట్టి అలాగే వేస్తున్నాను. ఒకవేళ ఆయిల్ లేకపోతే మళ్ళీ కొద్దిగా వేసుకొని
తర్వాత ఇలా కొత్తిమీర కూడా వేయించేసుకోండి. కొత్తిమీర కూడా చూడండి బాగా వేయిపోయింది కదా. దీన్ని వచ్చేసి పక్కకు తీసేసుకున్నాము. చూడండి నేనైతే కొత్తిమీర పక్కకు తీసేసుకున్నాను, వేయించిన కొత్తిమీర అండి. నెక్స్ట్ వచ్చేసి మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఒట్టిమిర్చి, మెంతులు, ఆవాలు మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, అందులో వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా చింతపండు, మనం నానబెట్టుకునే చింతపండు మొత్తం వాటర్తో సహా వేసేసేయండి. నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి తగినంత ఉప్పు, మనం వేయించి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదండి, ఆ కొత్తిమీర మొత్తం వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మొత్తం మనం వచ్చేసి మెత్తగా మిక్సీ పట్టేసుకున్నామండి. చూడండి ఇలా అయితే మొత్తం మిక్సీ పట్టేసుకున్నాను. చట్నీ అయితే మనకు రెడీ అయిపోయిందండి. దీనికి వచ్చేసి మనము పోపు పెట్టుకుందాం ఇప్పుడు. నెక్స్ట్ వచ్చేసి ఇదే బాండిలో వచ్చేసి మనం ఆయిల్ వేద్దామండి. ఇందులో వచ్చేసి పోపు దినుసులు వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు తగినన్ని వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు వేగిన తర్వాత కొద్దిగా ఒట్టిమిరపకాయలు వేసుకోండి. ఒట్టిమిరపకాయలు కూడా వేసుకున్న తర్వాత బాగా వేయించండి అవి కూడా. నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి కొద్దిగా పసుపు వేసిన తర్వాత ఒక చిటికెడు ఇంగువ అండి. ఇంగువ కావాలనుకున్నా వేసుకోండి, లేదంటే అవసరం లేదు. ఇంగువ కూడా వేసిన తర్వాత కొద్దిగా జస్ట్ అలా వేయించండి, సిమ్లో పెట్టి వేయించండి. ఇంగువ వేసిన తర్వాత చూడండి ఇప్పుడు వేగిపోయాయి కదా. ఇప్పుడు వచ్చేసి మనం చట్నీ మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఆ చట్నీ వచ్చేసి ఇందులో వేసుకున్నాము. వేసిన తర్వాత మొత్తం కలిపేసేయండి, సిమ్లో పెట్టి ఈ ప్రాసెస్ చేయండి. ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువే పడుతుంది, చట్నీలు కాబట్టి మనకు ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువే పడుతుంది. ఆయిల్లోకి చట్నీ మొత్తం కలిసేంత వరకు ఇలా వేయించండి. ఎక్కువసేపు వేయించొద్దు, సిమ్లో పెట్టి మాత్రమే చేయండి ఈ ప్రాసెస్ అనేది. ఆయిల్ మాత్రం పెట్టద్దు. మొత్తం ఆయిల్ చట్నీ మొత్తం కలిసిపోవాలండి. చూడండి మన కొత్తిమీర చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఫైనల్గా అయితే మన కొత్తిమీర చట్నీ అనేది రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు సాల్ట్ అనేది మీరు టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఇది వచ్చేసి నిల్వ చట్నీ అండి. వేడి అన్నంలో నెయ్యి కొత్తిమీర చట్నీ వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇంట్లో ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటా అండి. అంతవరకు సెలవు, నమస్తే.